హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న మనం మార్చి 2026కు సంబంధించిన టాప్ 100 క్వశ్చన్లలో పార్ట్ 1లో మనం దాదాపుగా 50 నుంచి 60 క్వశ్చన్లు చెప్పుకోవడం జరిగిందండి. సో ఇది పార్ట్ 2 వీడియో అండి. ఈ వీడియోలో 40 నుంచి 50 క్వశ్చన్ల దాకా ఇక్కడ కవర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, సిప్రి నివేదిక. ఇది 2021 నుండి 25 వరకు ఈ కాలంలో ప్రపంచ ఆయుధ దిగుమతిలో టాప్ ర్యాంకులు ఇక్కడ మనం చూద్దాం. సో చూస్తే మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 2వ స్థానంలో ఉందండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2021 నుండి 25 వరకు. సో మన ఇండియా స్థానం 2వ స్థానం కాక ఇక్కడ ఫస్ట్ స్థానం ఉక్రెయిన్ దేశం ఉందండి. మొదటి స్థానంలో ఉక్రెయిన్ దేశం ఉంది, 2వ స్థానంలో మన ఇండియా ఉంది. అయితే సిప్రి యొక్క ఫుల్ ఫామ్ చూడండి, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఈ నివేదిక ఇచ్చింది ఈ సిప్రి అన్నమాట. దీని యొక్క ఫుల్ ఫామ్ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో దీంట్లో ఉక్రెయిన్ ఫస్ట్ ప్లేస్లో ఉందండి, మన ఇండియా 2వ స్థానంలో ఉంది. అయితే మన ఇండియా ఏ దేశం నుంచి ఎక్కువ ఆయుధాలను దిగుమతి చేసుకుంటుందంటే రష్యా నుంచి మన ఇండియా ఎక్కువ ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది. సో ప్రజెంట్ ఇయర్లో 40% వాటా ప్రజెంట్ తగ్గడం అనేది జరిగింది. నెక్స్ట్ చూద్దాం, 2026 ఇన్నోవేటర్స్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఇండెక్స్ అన్నమాట. సో ఈ ఇండెక్స్లో టాప్లో నిలిచింది అమెరికా, 2వ స్థానంలో సింగపూర్ నిలిచిందండి. ఈ ఇండెక్స్లో మన ఇండియా స్థానం 54వ స్థానం. అయితే ఈ ఇండెక్స్ అనేది వ్యాపార వాతావరణం, నవీకరణ సామర్థ్యం మరియు ప్రారంభక పరిసరాలను అంచనా వేస్తూ ఈ ఇండెక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్లేస్ అమెరికా, సెకండ్ సింగపూర్, మన ఇండియా స్థానం 54వ స్థానం. నెక్స్ట్ గ్లోబల్ మైండ్ హెల్త్ రిపోర్ట్ అండి. సో ఈ రిపోర్ట్లో మొత్తం 84 దేశాలు ఉంటే మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 60వ ర్యాంక్. ఓకే, మొత్తం 84 దేశాలు ఉంటే మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 60వ స్థానంలో మన ఇండియా ఇక్కడ నిలవడం అనేది జరిగింది. నెక్స్ట్ 2026 ఐఐఈడి ఆహార భద్రత సూచిక. సో ముందుగా ఇక్కడ ఐఐఈడి యొక్క ఫుల్ ఫామ్ చూడండి ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అండి. సో ఈ రిపోర్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశం వచ్చేసి ఐస్లాండ్. ఫస్ట్ ప్లేస్లో ఐస్లాండ్, సెకండ్ ప్లేస్లో డెన్మార్క్, థర్డ్ ప్లేస్లో ఆస్ట్రియా ఉంది. నెక్స్ట్ 2026 క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అండి. ఈ ర్యాంకింగ్స్లో ఐఐటి ఢిల్లీ వచ్చేసి మన ఇండియా తరపున టాప్లో నిలవడం అనేది జరిగిందండి. సో ఐఐటి ఢిల్లీ మన ఇండియా తరపున టాప్లో ఉంటే ప్రపంచపరంగా దీని యొక్క ర్యాంక్ వచ్చేసి 123వ ర్యాంక్ అండి. సో మన ఇండియా తరపున ఫస్ట్ ప్లేస్, కానీ వరల్డ్ వైజ్ చూసుకుంటే 123వ స్థానం. అయితే ఐఐటి ఢిల్లీ యొక్క విదేశీ క్యాంపస్ వచ్చేసి యుఏఈలో దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే ఐఐటి మెడ్రాస్ యొక్క విదేశీ క్యాంపస్ జాంజిబార్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 2025 ఐక్యూ ఎయిర్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కలుషిత దేశం వచ్చేసి ఫస్ట్ ప్లేస్ పాకిస్తాన్ అండి. ప్రపంచంలో అత్యంత కలుషిత దేశం వచ్చేసి పాకిస్తాన్. అయితే ఈ నివేదిక ప్రకారం సెకండ్ ప్లేస్ బంగ్లాదేశ్ కాగా థర్డ్ ప్లేస్ తజికిస్తాన్. మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 6వ ర్యాంకు. మన ఇండియా యొక్క ర్యాంక్ 6వ ర్యాంక్ అండి, ఫస్ట్ ప్లేస్ పాకిస్తాన్. అయితే మన ఇండియాలో అతి కలుషితమైన నగరం వచ్చేసి గజియాబాద్ అండి, ఇది యూపీలో ఉంటుంది. నెక్స్ట్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అండి. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 116 అండి. 2025లో మన ఇండియా స్థానం వచ్చేసి 126వ స్థానంలో ఉండేది. ప్రజెంట్ 116వ స్థానంలో మన ఇండియా నిలవడం అనేది జరిగింది. అయితే దీంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఫిన్లాండ్ అండి, మొదటి స్థానంలో ఫిన్లాండ్ నిలిచింది దీంట్లో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో. అతి చివరి స్థానంలో ఉన్న దేశం వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. అతి చివరి స్థానంలో ఉన్న దేశం ఆఫ్ఘనిస్తాన్ అండి. సో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 116. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఫిన్లాండ్ అండి. ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రపంచంలో 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ కలిగిన దేశం వచ్చేసి మన ఇండియా. 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ కలిగిన దేశం మన ఇండియా అండి. సో ఫస్ట్ ప్లేస్ చైనా కాగా సెకండ్ అమెరికా, థర్డ్ ప్లేస్లో మన ఇండియా ఉంది. సో ప్రస్తుతం మన ఇండియాలో మొత్తం 900 కిలోమీటర్ల వరకు ఈ మెట్రో నెట్వర్క్ ఉన్నట్లు ప్రజెంట్ ఇక్కడ నివేదికలు రావడం జరిగింది. అయితే మన ఇండియాలో ఫస్ట్ మెట్రో ఎక్కడ ఏర్పాటు చేశారయ్యా అంటే 1984లో కోల్కతా అండి. చాలాసార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది. సో మన ఇండియాలో ఫస్ట్ టైం మెట్రో ఏర్పాటు చేసిందేమో కోల్కతాలో 1984లోనండి. కంపల్సరీ గుర్తుంచుకో ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు చూడండి, మార్నింగ్ కన్సెంట్ సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ఎవరయ్యా అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారండి. ఈయనకు 68%
అప్రూవల్ రేటింగ్తో ఈయన ఫస్ట్ ప్లేస్లో నిలవడం అనేది జరిగింది. సో నెక్స్ట్ అండి, అత్యధిక వరి ఉత్పత్తి. ప్రపంచంలో అత్యధికంగా వరి ఉత్పత్తి చేస్తున్న దేశం మన ఇండియా. అయితే గత సంవత్సరం మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 2వ స్థానంలో ఉండేది. ప్రజెంట్ 150.18 మిలియన్ టన్నుల వరి ఉత్పత్తితో చైనాను వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్లో రావడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025. ఓకే, ఈ ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 నివేదిక ప్రకారం వివాదాల పరిష్కార కమిషన్ల ద్వారా న్యాయం అందించడంలో చివరి స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసి తెలంగాణ అండి. ఓకే, చివరి స్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ కాక, అయితే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. సెకండ్ మధ్యప్రదేశ్, థర్డ్ రాజస్థాన్. ఫస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ మధ్యప్రదేశ్, థర్డ్ రాజస్థాన్ అండి. సో చివరి స్థానం అంటే 19వ స్థానం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రానికి -2.20 మార్కులతో ఈ ఆఖరి స్థానంలో నిలవడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం 2026 మార్చిలో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డుల గురించి ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ సంగీత కళానిధి అవార్డు అండి. సో 2026 సంగీత కళానిధి అవార్డు వచ్చేసి జయంతి కుమారేష్ గారికి రావడం జరిగింది. ఓకే, జయంతి కుమారేష్ గారు సరస్వతి వీణ విద్వాంసురాలండి. సో ఈ రెండు కంపల్సరీ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. విజేత వచ్చేసి జయంతి కుమారేష్. నెక్స్ట్, ఈమె యొక్క విభాగం వచ్చేసి సరస్వతి వీణ విద్వాంసురాలు ఈమె. ఓకే, అయితే ఈ సంగీత కళానిధి అవార్డు అనేది కర్ణాటక సంగీత రంగంలో అత్యున్నత పురస్కారంగా పేర్కొంటారు. అయితే ఈ అవార్డు ఎవరిస్తారయ్యా అంటే మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఇస్తుంది. దీని యొక్క స్థాపన 1928లో జరిగిందండి. సో 1929 నుంచి ప్రతి సంవత్సరం ఈ అవార్డును ఇస్తున్నారు. సో 2026 జయంతి కుమారేషన్ కాక 2025 విజేత వచ్చేసి టిఎం కృష్ణ. నెక్స్ట్, జ్ఞాన్పీఠ్ పురస్కారం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఈ సంవత్సరం ఇచ్చింది 60వ జ్ఞాన్పీఠ్ పురస్కారం అండి. దీని యొక్క విజేత వచ్చేసి ఆర్ వైరాముత్తు గారండి, తమిళనాడుకు చెందిన కవి. అండ్ ఈయన అందుకున్న 3వ తమిళ రచయిత అన్నమాట. అయితే ఈ జ్ఞాన్పీఠ్ పురస్కారం యొక్క స్థాపన చూసుకుంటే 1961లో స్థాపించారండి. దీని యొక్క బహుమతి వచ్చేసి 11 లక్షల రూపాయలు. నెక్స్ట్, సరస్వతి సమ్మాన్. సరస్వతి సమ్మాన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ప్రజెంట్ ఇచ్చిన ఎడిషన్ వచ్చేసి 35వ ఎడిషన్ అండి. సో ఈ 35వ ఎడిషన్ సరస్వతి సమ్మాన్ యొక్క విజేత వచ్చేసి రామకుమార్ ముఖోపాధ్యాయ, బంగ్లా రచయిత. సో ఈయన యొక్క కృతి వచ్చేసి హర పార్వతి కథ. దీనికి గాను 2025 సరస్వతి సమ్మాన్ అందుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్, ఈ సరస్వతి సమ్మాన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. దీని యొక్క స్థాపన 1991లో కేకే బిర్లా ఫౌండేషన్ స్థాపించింది. ఈ అవార్డు కింద బహుమతిగా 15 లక్షల రూపాయలు, ప్రశంసా పత్రం మరియు ఒక ఫలకం ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే 2024లో 34వ సరస్వతి సమ్మాన్ యొక్క విజేత వచ్చేసి ప్రభావర్మ అని, ఈమె మలయాళ కవి. నెక్స్ట్, దీని యొక్క మొదటి గ్రహీత హరివంశ్ రాయ్ బచ్చన్ 1991లో తీసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్, అయితే ఈ 2025 ఎంఎం బిర్లా మెమోరియల్ అవార్డు గ్రహీత వచ్చేసి ప్రొఫెసర్ యశ్వంత్ గుప్తా గారు. అయితే ఈయన ఎన్సిఆర్ఏలో డైరెక్టర్. ఎన్సిఆర్ఏ యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్. అయితే ఈ అవార్డు ఎందుకు ఇచ్చారంటే రేడియో ఖగోళ శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గాను, ముఖ్యంగా జాయింట్ మెట్రోవేవ్ రేడియో టెలిస్కోప్ అభివృద్ధిలో కీలక పాత్రకు గాను ఈ అవార్డు రావడం అనేది జరిగింది. అయితే ఈ అవార్డు ఎవరిస్తారంటే ఎంఎం బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, కోల్కతా. నెక్స్ట్, ఎబెల్ ప్రైజ్ అండి, చాలా ఇంపార్టెంట్ ప్రైజ్ ఇది. సో ఈ 2026 ఎబెల్ ప్రైజ్ విజేత వచ్చేసి గెర్డ్ పాల్డింగ్స్. ఈయన జర్మనీ దేశానికి చెందినవారండి. జర్మనీ దేశం నుంచి ఎబెల్ ప్రైజ్ అందుకున్న మొదటి వ్యక్తి కూడా ఈ గెర్డ్ పాల్డింగ్సే. నెక్స్ట్, ఈయనకు అర్థమెటిక్ జియోమెట్రీలో మరియు మెడల్ కంజక్షన్ పరిష్కరించినందుకు గాను ఈ అవార్డు కోసం ఎంపిక అవ్వడం అనేది జరిగింది. అయితే మొదటి ఎబెల్ ప్రైజ్ విజేత వచ్చేసి జీన్ పియరీ సెర్రెన్ అండి. నెక్స్ట్, ఢిల్లీ ఐఎఫ్ఎఫ్డి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అండి. సో ఈ అవార్డు వచ్చేసి నందమూరి బాలకృష్ణ మన తెలుగు యాక్టర్కి రావడం జరిగింది. సో ఎందుకు ఇచ్చారంటే 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని ఈయనకు గౌరవిస్తూ ఈ అవార్డు తీసుకోవడం అనేది జరిగింది. ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రి అయిన రేఖా గుప్తా గారి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్, తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్. సో ఈ తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్లలో ఎన్టీఆర్ జాతీయ అవార్డు ఎవరు అందుకున్నారంటే
మెగాస్టార్ చిరంజీవి గారు. ఈయన చిత్ర పరిశ్రమకు చేసిన కృషికి గాను ఈ అవార్డును అందుకోవడం జరిగింది. నెక్స్ట్ క్రికెట్ అవార్డ్స్ అండి. బీసీసీఐ పాలి ఉమ్రిగర్ అవార్డు 2026 బీసీసీఐ పాలి ఉమ్రిగర్ అవార్డు విజేత వచ్చేసి శుభ్మన్ గిల్. నెక్స్ట్ బీసీసీఐ నమన్ పురస్కారాలు అండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో బీసీసీఐ నమన్ పురస్కారాల్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చేసి రాహుల్ ద్రావిడ్ మరియు రోజర్ బిన్ని, వీళ్ళిద్దరికీ ఈ అవార్డ్స్ రావడం అనేది జరిగింది. ఎందుకు ఇచ్చారంటే క్రికెట్ రంగానికి వీరు చేసిన సేవలో గాను ఈ గౌరవం దక్కింది. అలాగే ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా శుభ్మన్ గిల్, ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్గా స్మృతి మందాన, అండ్ ప్రజెంట్ బీసీసీఐ యొక్క అధ్యక్షుడు వచ్చేసి మిథున్ మన్హాస్. ఇంకా 2 క్వశ్చన్లు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుకు నామినేట్ అయిన మొదటి జట్టు వచ్చేసి మన భారత మహిళా జట్టు అండి. ప్రపంచంలో ఫస్ట్ టైం ఈ అవార్డ్స్కు నామినేట్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ బార్బీ డ్రీమ్ టీంలో చోటు సంపాదించిన ప్రపంచపు మొదటి మహిళా క్రికెటర్ వచ్చేసి స్మృతి మందాన అండి. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఏం టీం అండి? బార్బీ డ్రీమ్ టీమ్ అనమాట. నెక్స్ట్ స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అండి. సో ఈ స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ 2026 విజేత వచ్చేసి కావే మథాని. అయితే ఈ అవార్డు వాటర్ బ్యాంక్రప్టసీ అనే అంశంపై పరిశోధనలో గాను అందుకోవడం జరిగింది. అయితే ఈ స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అనేది నీటి రంగంలో నోబెల్గా దీనిని పిలుస్తారు. దీని యొక్క స్థాపన 1991 నుండి దీనిని ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని కింద 1 మిలియన్ స్వీడిష్ క్రోనా అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ యుఎస్ నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు. యుఎస్ నేషనల్ బుక్ క్రిటిక్ సర్కిల్ అవార్డు అండి. సో 2026 విజేత వచ్చేసి అరుంధతి రాయ్ గారు. సో ఈమె యొక్క రచన వచ్చేసి మదర్ మేరీ కమ్స్ టు మీ అనే ఆత్మకథకు ఈ అవార్డు రావడం అనేది జరిగింది. నెక్స్ట్ కిస్ హ్యూమనిటేరియన్ 2025 అవార్డు అండి. చాలా ఇంపార్టెంట్ అవార్డు. ఎగ్జామ్లో ఇలాంటి అవార్డు రావడం కూడా జరిగింది. సో ఈ 2025 విజేత వచ్చేసి నీతా అంబానీ. అయితే ఈ అవార్డు ఒడిశాలోని భువనేశ్వర్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నీతా అంబానీ గారు రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా విద్య, క్రీడలు మరియు సామాజిక సేవ రంగాల్లో ఆమె చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది. అయితే కిస్ దీని యొక్క ఫుల్ ఫామ్ చూడండి, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండి. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో ఒక ప్రపంచ శాంతి పురస్కారం కూడా అందజేయడం జరిగిందండి. సో ఫస్ట్గా మనం ఈ సదస్సు ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లో జరిగింది. ఓకే, ఈ హైదరాబాద్లో జరిగిందండి. ఈ సదస్సు జరిగిన దాంట్లో ప్రపంచ శాంతి పురస్కారం ప్రదానం చేయడం జరిగింది. ఈ ప్రపంచ శాంతి పురస్కారం వచ్చేసి తెలంగాణ పర్యాటక మంత్రి అయిన జూపల్లి కృష్ణారావు గారికి ఈ అవార్డు రావడం అనేది జరిగింది. నెక్స్ట్ సో ఒకసారి 2026 మార్చిలో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్స్ ఒకసారి చూద్దామండి. సో సంగీత కళానిధి అవార్డు వచ్చేసి జయంత్ కుమారేష్ అండి. నెక్స్ట్ కీస్ హ్యూమనిటేరియన్ అవార్డు వచ్చేసి నీతా అంబానీ. నెక్స్ట్ ప్రపంచ శాంతి బహుమతి వచ్చేసి జూపల్లి కృష్ణారావు. నెక్స్ట్ బీసీసీఐ పాలి ఉమ్రిగర్ అవార్డు శుభ్మన్ గిల్. నెక్స్ట్ లారస్ వరల్డ్ భారత జట్టుగా నిలిచింది. నెక్స్ట్ సాహిత్య రంగంలో చూసుకుంటే జ్ఞాన్పీఠ అవార్డు విజేత వచ్చేసి వైరాముత్తు గారు. నెక్స్ట్ సరస్వతి సమాన్ విజేత రామకుమార్. నెక్స్ట్ విజ్ఞాన రంగంలో ఎవెల్ ప్రైజ్ విజేత వచ్చేసి గెర్ట్ పాల్డింగ్స్. స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ విజేత వచ్చేసి కావే మథాని. సినిమా రంగంలో ఐఐఎఫ్డి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చేసి నందమూరి బాలకృష్ణ. నెక్స్ట్ గదర్ అవార్డులో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు చిరంజీవి గారికి రావడం జరిగింది. సో ఇది ఒక అవార్డ్స్ మీద బ్రీఫ్ అండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం 2026 మార్చిలో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ క్రీడలకు సంబంధించిన క్వశ్చన్లు చూద్దామండి. సో ఫస్ట్ చూడండి. సో T20 అంతర్జాతీయ మహిళా క్రికెట్లో 15 ఏళ్ల వయస్సులోనే సెంచరీ చేసిన అతి పిన్న వయస్కురాలిగా ఈ ప్రపంచ రికార్డును సృష్టిస్తున్న వారు ఎవరయ్యా అంటే ఫెనీవుటా గుషిమా నిందే అండి. రువాండా దేశానికి చెందినవారు. అయితే నైజీరియాలో జరిగిన టోర్నమెంట్లో ఈమె ఘనా దేశంపై 111 పరుగులు చేసి ఈ రికార్డును నెలకొల్పడం అనేది జరిగింది. సో ఈమె పేరు వచ్చేసి ఫెనీవుటా గుషిమా నిందే అండి. రువాండా దేశానికి చెందినవారు ఈమె. సో 111 పరుగులు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ సో చూడండి, ఉమెన్స్ పోల్ వాల్ట్ జాతీయ రికార్డ్ అనమాట. సో ఈమె పేరు బరెనికా ఎలంగోవన్ గారు 4.22 మీటర్ల ఎత్తు పోల్ వాల్ట్ దూకి ఒక కొత్త జాతీయ రికార్డును సృష్టించడం అనేది జరిగింది. సో ఈమె తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
అయితే ఈ రికార్డుని ఈమె ఎక్కడ నెలకొల్పడం జరిగిందంటే భువనేశ్వర్లో జరిగిన మొదటి నేషనల్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో సో ఈ రికార్డును బద్దలు కొట్టడం అనేది జరిగింది. సో ఈ లింబో స్కేటింగ్లో 7.46 సెకండ్లలో 50 మీటర్ల దూరం కంప్లీట్ చేసి ప్రపంచ రికార్డును సృష్టించింది ఎవరయ్యా అంటే సృష్టి ధర్మేంద్ర శర్మ అండి. ఈమె నాగ్పూర్కు చెందిన బాలిక. సో ఈమె వచ్చేసి 50 మీటర్ల దూరాన్ని ఓన్లీ 7.46 సెకండ్లలో కంప్లీట్ చేయడం జరిగిందండి. సో ఈ రికార్డు గిన్నిస్ వరల్డ్ రికార్డుగా ఈమె నెలకొల్పడం అనేది జరిగింది. నెక్స్ట్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ అండి 2026. సో న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్లో సో పథకాల పట్టికలో మన ఇండియా వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. మొత్తం మన ఇండియా 75 గోల్డ్ గెలవడం జరిగింది. నెక్స్ట్ 69 సిల్వర్, 64 బ్రోంజ్ పథకాలు గెలవడం జరిగింది. సో మన ఇండియా తరఫున మొత్తం చూసుకుంటే 208 పథకాలు సాధించి భారత్ మొదటి స్థానంలో నిలిచింది. నెక్స్ట్ ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ అండి, చాలా ఇంపార్టెంట్. సో దీని యొక్క విజేత వచ్చేసి మన ఇండియా కాక ఇక్కడ రన్నర్అప్గా నిలిచింది న్యూజిలాండ్. అయితే మన ఇండియా ఈ వరల్డ్ కప్ని ప్రజెంట్ 3వసారి గెలవడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి 2027, నెక్స్ట్ 2024, ప్రజెంట్ 2025. సో ఫస్ట్ జరిగినప్పుడు కెప్టెన్ వచ్చేసి MS ధోని అండి. 2024లో రోహిత్ శర్మ, 2026లో ప్రజెంట్ సూర్యకుమార్ యాదవ్ గారు కెప్టెన్గా ఉన్నారు. సో ఫస్ట్ MS ధోని, సెకండ్ రోహిత్ శర్మ, ప్రజెంట్ సూర్యకుమార్ యాదవ్. సో ఈ T20 ప్రపంచ కప్ ఈ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా జస్ప్రీత్ బుమ్రా గారికి రావడం జరిగింది. ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా జస్ప్రీత్ బుమ్రా అండి. సో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వచ్చేసి సంజు శాంసన్ నిలవడం జరిగింది. నెక్స్ట్ ఫ్రాంచైజీ ఆధారిత రోడ్ సైక్లింగ్ అండి. ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఈ ఫ్రాంచైజీ ఆధారిత రోడ్ సైక్లింగ్ను మన ఇండియాలో నిర్వహించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అండి. ఈ 2026 ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో భారత సైన్యం 23 పథకాలతో పథకాల పట్టికలో మొదటి స్థానంలో ఇండియన్ ఆర్మీ నిలిచింది. పథకాల పట్టికలో ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ప్లేస్లో నిలిచిందండి. అయితే ఇది ఎక్కడ జరిగిందంటే లెహ్లో మరియు జమ్మూ కాశ్మీర్లో జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని గుల్మర్గ్లో ఈ 2 వేదికలుగా ఇది జరిగింది. ప్రజెంట్ జరిగిన ఎడిషన్ వచ్చేసి 6వ ఎడిషన్. నెక్స్ట్ 2025-26 రంజీ ట్రోఫీ. సో ఈ 2025-26 రంజీ ట్రోఫీ విజేత వచ్చేసి జమ్మూ కాశ్మీర్ అండి. సో జమ్మూ కాశ్మీర్ ఫస్ట్ టైం ఈ రంజీ ట్రోఫీని గెలవడం అనేది జరిగింది. సో ఇక్కడ రన్నర్అప్గా వచ్చేసి కర్ణాటక రాష్ట్రం రన్నర్అప్గా నిలిచింది. సో ఇవి ఫ్రెండ్స్ పార్ట్ 2లో మనం దాదాపుగా 40 నుంచి 50 క్వశ్చన్ల దాకా చెప్పుకున్నాం. మొత్తం మీద 100 ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయితే చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.